అంటే నేను బేసికల్లీ ఇన్‌స్టాగ్రామ్‌లోనే చూసాను. బేసికల్లీ చెప్పాలంటే మీతో పాటు ఒక 3, 4 మెంబర్స్‌ని గూడా నేను కాంటాక్ట్ అయ్యాను. లైక్ ఓకే. ఫోన్‌లో. అంటే వాళ్ళెలా చెప్తారు ఏంటని. మాట్లాడడం గానీ లైక్ అందరూ ఏంటంటే, "మీరు రండి నేర్పిస్తాము, మేము ప్రాఫిట్ చూపిస్తాము" అన్నారే గానీ, నాకు అసలు సుభాష్ గారు ఏం చెప్పారంటే, నేను ముందే చెప్తున్నా, ప్రాఫిట్స్ లాంటివి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకండి గానీ, ఒక గైడెన్స్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, రిస్క్ మేనేజ్‌మెంట్ అనే మెయిన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మెయిన్ అవి నేర్పిస్తాం మీకు. సో, దానంతట అవే మీ డబ్బులనేవి వెనకాల పడతా ఉంటాయి. ఏదో ఇప్పుడు మీరు మనీ పే చేసి ఆహ్, డబ్బులొచ్చేయాలంటే నాకసలు మీరు ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు. మీరు జాయిన్ గూడా అవ్వక్కర్లేదు అని చెప్పారు. నాకు మెయిన్‌లీ ఆ పాయింట్ బా నచ్చింది. అందరూ అలా చెప్పలేదు. అందరూ ఎలా లైక్ దే డ్రోవ్ మీ అన్నమాట. వాళ్ళు కట్టించుకునేలా చేయడానికి ట్రై చేశారు. ఎలా అంటే మీరు రండి నేర్పిస్తాము ప్రాఫిట్స్ ఒస్తాయి. 15,000, 20,000 పెట్టుకుంటే మినిమమ్ మేము డైలీ మీకు 7, 8,000 ప్రాఫిట్ చూపిస్తామని వాళ్ళు వర్డ్ ఇచ్చారన్నమాట. సో, నేను బేసికల్లీ అలాంటి పర్సన్ గాదు. సో, సుభాష్ గారు అలా చెప్పంగానే కొంచెం నాకు సర్లే వీళ్ళ దగ్గరే కొంచెం బాగున్నారు. ట్రస్ట్ వర్తీ ఉన్నారని నేనిక్కడ రావడం జరిగింది. చూసాను రివ్యూస్ గూడా చూసాను. అండ్ రివ్యూస్ అంటారా మీకు ఇష్టాలు మీకర్థమయ్యేవి ఒకలా ఉంటాయి. నాకొకలా ఉంటాయి. సో, రివ్యూ చూడడం అనేది గూడా నేను కరెక్ట్ కాదనే అంటా. అందుకే నేను మీకు గుర్తుందో లేదో డెమో క్లాస్‌కి నేనే వచ్చా ఫస్ట్ 17 బ్యాచ్ నుంచి నేనసలు మేబీ. మాట్లాడలేదు. నేను కాదు. సుభాష్ గారు. సుభాష్ గారు త్రూ ఆ! వచ్చారంతే. మేబీ అయితే 17 బ్యాచ్ నేనొక్కడినే జాయిన్ అయ్యా డెమో. హ్మ్. అయితే అప్పుడు చూసి మీరు లైవ్ సెషన్ నాకు ఆల్రెడీ మీకు అప్పుడు కూడా చెప్పాను. నేను నాలెడ్జ్ గూడా ఉండే నాకు లైట్‌గా. సో, నేను లైవ్ సెషన్ ఎప్పుడు చూడలేదు. సో, చూసి అప్పుడు ఇంకా నేను ఫిక్స్ అయిపోయా. లైక్ వీళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. మీరు చెప్పే విధానం గాని. మీరు అంటే నేను వేరే యూట్యూబ్‌లో కూడా చూసేవాడిని ఓపెన్‌గా చెప్పాలంటే. వాళ్ళేంటంటే ఇదిగో చూడండి, అదిగో చూడండి టచ్ అయిపోతుంది అంటున్నారు గానీ, మీరు 1, 2 పాయింట్స్‌కి అసలు ఎందుకు 1, 2 పాయింట్స్ జరుగుతుంది? అంటే అప్ అప్ ఎందుకెళ్ళింది? ఒక 10 పాయింట్స్ ఇప్పుడు గెయిన్ చేసామనుకోండి. ఎందుకు సపోర్ట్‌ని టచ్ చేయడం అలా ఆ పాయింట్స్ అన్నీ మీరు కవర్ చేస్తున్నారు కానీ వేరే వాళ్ళలా కవర్ చేయలేదు ఎవరు. సో, స్ట్రాటజీ అండర్‌స్టాండింగ్ అనేది నాకు కొంచెం అప్పుడు ఆ లైవ్ డెమో క్లాస్ నేను చూసింది నాకు బా నచ్చిందనమాట. అండ్ ఇంకొకటి మెయిన్‌లీ నాకు భాగ్యం ఏమంటే చాలా ఇది ఆవిడ రెస్పాన్స్ గాని, అసలు నేను బేసికల్లీ నైట్ షిఫ్ట్ చేస్తాననమాట. నేను మార్నింగే యాక్చువల్లీ పడుకోవాలి. ఓకే. కానీ మ్యామే నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు. చాలా ఇన్‌స్పైర్ చేస్తారు. "చెయ్యండి సార్ మీరేం కాదు. అంటే లైక్ పడుకోపోయినా పర్లేదు గానీ మీరు నేర్చుకోండి. నేర్చుకుంటే స్క్రీన్ షాట్స్ పెట్టండి నాకు" అని ఫోను చేసి కూడా చెప్తారనమాట. సో, ఆవిడ వల్లనే చాలా నేర్చుకున్నవాడు. ఒకవేళ మీరు 20 పెట్టినా గానీ 20లో అన్నీ వ్యూ చేసి నాకు తప్పు ఒప్పులు చెప్పిన రోజులు గూడా ఉన్నాయి నాకు. చాలా రైట్. పెట్టాను. చాలా గూడా కొన్ని చెప్పారు అన్నీ. ఒకవేళ మీకు మిస్టేక్స్ ఉంటే గూడా కరెక్ట్ చేసి మళ్ళీ పంపియండి. ఇప్పుడు ఇంకొక చార్ట్ నేను చెప్తాను. దాంట్లో గూడా మీరు ఫైండ్ ఔట్ చేసి పంపియాలి అని గూడా చెప్పారు. అంతగా ఎవరు పట్టించుకోరు బేసికల్లీ. నేను చెప్పాను గదా! వేరే వాళ్ళ దాంట్లో గూడా చూసాను గానీ, ఈ రకమైన రెస్పాన్స్, ఇంటరాక్షన్ అయితే లేకుండే. సో, అదంతా నచ్చేది. మీరు భార్గవ్ గారిని గూడా అడగొచ్చు. ఆయనైతే ఫోను చేసి సావగొట్టేవాడిని ప్రతిసారి. అరే! రైట్. రైట్. ఇదేంటి, అదేంటి, ఇదేంటి అని చెప్పి. టర్మ్స్ నాకర్థం కానివన్నీ గూగుల్ చేయకుండా నేను డైరెక్ట్‌గా ఆయనకే చేస్తే చెప్పేవాడు. సో, ఇంటరాక్షన్ అనేది కొంచెం చాలా బాగుంది. అండ్ ఈవెన్ స్ట్రాటజీస్ ఆల్సో నాకు పర్సనల్లీ చాలా నచ్చాయి. అంటే స్ట్రాటజీ అంటే లైక్ ఇలా గీయాలి, అలా గీయాలి. ఇప్పుడు బ్రేక్ అయితే ఎళ్ళిపోండి అన్నట్టు గాకుండా వెయిట్ చేయండి. ఒకవేళ ఎళ్తే ఏ ఫ్యాక్టర్ బేస్ చేసుకొని ఎళ్ళింది అని డీప్‌గా చెప్పేదైతే మీరే. నేను యూట్యూబ్ కూడా చూస్తా కాబట్టి నేను అనాలిసిస్ చేసి చెప్తున్నాను. సో, ఈ పాయింట్స్ అన్నీ నచ్చడం వల్లనే నేను రే ట్రాకర్ తెలుగు అనేది నేను చేసుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు మీరు ఏదైతే ఇన్‌స్టాగ్రామ్‌లో చూసొచ్చారో అట్లానే ఉందా? లేకపోతే ఏదైనా మార్పులు, చేర్పులు యాహ్! జరిగాయా? లెర్నింగ్ అయితే అలానే ఉంది. మీ లెర్నింగ్ అయితే అలానే ఉంది. దాంట్లో చేంజెస్ అయితే ఏం లేవు. అదే రివ్యూస్ కూడా చెప్పాను కదా! రివ్యూస్ అందరికి ఒకలా ఉండవు. యెస్. మనకు నచ్చేది ఇంకొకటి నచ్చకపోవచ్చు. నచ్చకపోవచ్చు. సో, అది నేను నమ్మలేదు. ఎలా చెప్తున్నారు దాన్ని బట్టే నేను ఎంటర్ అవుదాం అన్నదాన్నే ఫస్ట్ నుంచి చూసుకున్నా. సో, అది అన్నమాట. రైట్. థాంక్ యూ సో మచ్ సాయి గారు.